ఎవ్రీవన్, వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. ఇంతవరకు మీరు ఇంకా పెసరెట్టు ఉప్మా కానీ పెసరెట్టు దోశ కానీ ట్రై చేయలేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే చాలా బాగుండే రెసిపీ మీరు మిస్ అవుతున్నారు అనేసి అర్థము. సో నేనైతే పెసరెట్టు ఉప్మా చేయలేదు, కానీ పెసరెట్టు దోశ అయితే చేశాను. చాలా బాగుంది టేస్ట్. నార్మల్ దోశ కంపేర్ చేస్తే ఈ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి దెన్ యూ విల్ థ్యాంక్ మీ లాట్. సో ఇప్పుడైతే నార్మల్గా మనం ఎలా చేస్తాం పెసరెట్టు ఉప్మా, సో ఓవర్ నైట్ అంతా నానపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సీకి వేసుకుంటాం. అలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెసరపప్పులు కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పెసరెట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతేకాకుండా బరువు ఎక్కువ కాకుండా అలాగే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ కాకుండా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్